సాయి కీర్తి పెరుగుట, ఆ తర్వాత సాయి పేరు ప్రఖ్యాతులు దూర ప్రాంతాలకు వ్యాపించాయి. సాయి దర్శనం కోసం గుంపులు గుంపులుగా జనులు షిరిడీకి రాసాగారు. ఈ సాయి గురించిన వార్తలు అహ్మద్నగర్ జిల్లాకు కూడా చేరుకున్నాయి. అహ్మద్నగర్లో నానా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా తిరిగేవాడు. ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. చిదంబర్ కేశవ్ అనే అధికారి కూడా వారిలో ఒకడు. అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్కు సెక్రటరీగా పనిచేసేవాడు. నానా అతనికో ఉత్తరం రాశాడు. అతన్ని భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులందరితో షిరిడీకి వెళ్ళమని, సాయి సమర్థుని దర్శించమని ఆ ఉత్తరంలో తెలిపాడు. ఈ దర్శనం అత్యంత విలువైందని పేర్కొన్నాడు. మసీదులో సాయి దర్శనం. బాబా యశస్సు విస్తరిస్తున్న కొద్దీ ఇలా అతని వద్దకు ఒకరి తర్వాత ఒకరుగా చాలామంది రావడం మొదలుపెట్టారు. అలా అతని అనుయాయి వర్గం పెరిగిపోయింది. బాబాకు ఎవరి సాంగత్యమూ అక్కర్లేదు. అయినా దినమంతా అతని భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. సూర్యుడు అస్తమించిన తర్వాత అతను షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవాడు. బాబా ప్రక్కన చిలుం, పొగాకు, రేకు డబ్బా, సటాకా ఎప్పుడూ ఉండేవి. అతను పొడవైన వదులుగా ఉండే కఫినీని ధరించేవాడు. తలకి తెల్లని గుడ్డను చుట్టుకునేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డను తల చుట్టూ బిగించి కట్టుకునేవాడు. ఎడమ చెవి వద్ద దాన్ని మెలిత్రిప్పి ముడివేసేవాడు. గోసావి జట మాదిరిగా ఉండేది. ఒక్కోమారు వారం 10 రోజుల వరకు కూడా అతను స్నానం చేసేవాడు కాదు. ఒట్టి కాళ్ళతోనే చెప్పులు లేకుండా నడిచేవాడు. ఒక గోనె సంచిని మాత్రమే తన ఆసనంగా వేసుకునేవాడు. ఆ గోనె పట్టాయే ఎప్పుడూ అతని ఆసనంగా ఉండేది. మెత్తని దిండ్ల సుఖం అతను ఎరుగడు. అతనికి ఏది ప్రాప్తించిందో దానిలోనే అతను పూర్ణ తృప్తుడై ఉండేవాడు. దుని వెలిగించటానికి కారణం పాతబడిపోయి చిరుగులు పడిపోయిన ఆ గోనె పట్టాయే అతనికెంతో ఇష్టమైన ఆసనం. అది దివారాత్రులు ఎప్పుడూ ఆ చోటనే ఉండేది. ఆసనం కోసం అది తప్ప మరేది ఉండేది కాదక్కడ. అతను కేవలం కఫినీ మాత్రమే ధరించేవాడు. మరి వేరే ఏమీ వేసుకునేవాడు కాదు. అయితే చలిని తప్పించుకోవడానికి అక్కడ దుని మాత్రం ఉండేది. మసీదులో దక్షిణముఖంగా బాబా కూర్చునేవాడు. తన ఎడమ చేతిని కట్టాడా పైన ఆనించేవాడు. ఆ గోనె పట్టా పైననే ఆసీనుడయ్యేవాడు. అలా కూర్చుని తన ముందున్న దునినే ఏకాగ్రంగా చూస్తూ ఉండేవాడు. అహంకారాన్ని, కామనలను, వివిధ చిత్తవృత్తులను, ప్రాపంచిక ప్రలోభాలను, యుక్తి ప్రయుక్తులనన్నింటినీ అతను దునిలో ఆహుతి చేస్తున్నట్లుగా అనిపించేది. జ్ఞానాభిమానం అనే సమిధులను వేసి ఆ దునిలోని అగ్నిని బాబా ప్రజ్వలింపజేసేవాడు. నిరంతరం అల్లా మాలిక్ అంటూ అతను అల్లా పతాకాన్ని ఎగురవేసేవాడు. ఆ మసీదు ఎంత ఇరుకుగా ఉండేదో 2.5 అంకణాల మేర మాత్రమే ఆ మసీదులో స్థలం ఉండేది. ఆ ఇరుకు స్థలంలోనే బాబా ఉండేవాడు, కూర్చునేవాడు, తిరిగేవాడు, అందరినీ కలిసేవాడు, అందులోనే నిద్రించేవాడు. మొదట్లో బాబా దగ్గరికి నిర్భయంగా భక్తులెవ్వరూ వెళ్ళలేకపోయేవారు.